తులసిరెడ్డి అన్న గారు చెప్పినట్లు క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నాము. రేపటి నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నాము. వైఎస్ షర్మిల గారికి ఓటేయమని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి కోరిక నిలబెట్టడానికి, ప్లస్ ఆయనకు జరిగిన అన్యాయం అంత కిరాతకంగా, వివేకానంద రెడ్డి గారిని అంత కిరాతకంగా చంపారు, గొడ్డలితో నరికి నరికి చంపారు. అటువంటి వాళ్ళకు ఓటు వేయకూడదు అని ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ నెల 20వ తేదీన కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఆ నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. 18 సార్లు ఎన్నికలు జరిగినాయి కడప లోక్సభ స్థానానికి. 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 సార్లు సిపిఐ, 3 సార్లు వైకాపా పార్టీ, 1 సారి తెలుగుదేశం పార్టీ. మొత్తం 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దీన్ని బట్టి కడప లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతోంది. లేదా కడప జిల్లాలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం కాంగ్రెస్ పాలనలో, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి వేమన యూనివర్సిటీ, రిమ్స్ హాస్పిటల్, ఇంకా మిగతా అనేకం ఉన్నాయి. ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టు, తెలుగుగంగ కానీ, గాలేరు నగిరి, వెలిగల్లు, తెలుగుగంగ కింద బ్రహ్మసాగర్, గాలేరు నగిరి కింద గండికోట, ఇక పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పైడిపాలెం రిజర్వాయర్, గండికోట చిత్రావతి లిఫ్ట్ ఇరిగేషన్, తర్వాత వచ్చేసి పీబీఆర్ ఆధునీకరణ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో జరిగింది. ఇడపలపాయలో ట్రిపుల్ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, తర్వాత వచ్చేసి శిల్పారామం, రింగ్ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, పులివెందుల, వెంపల్లి, కడప 4 లైన్ రోడ్డు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆశయం. రావాలంటే మెజారిటీ లోక్సభ సీట్లు రావాలి. ఆ మెజారిటీ లోక్సభ సీట్లలో ఆంధ్రప్రదేశ్ నుండి మెజారిటీ సీట్లు రావాలి. ఆ మెజారిటీ సీట్లలో కడప లోక్సభ స్థానం ఉండాలి. ఆ కడప లోక్సభ స్థానం నుండి వైఎస్ షర్మిలారెడ్డి గారి గొంతు రేపు పార్లమెంట్లో వినిపించాలి. అదేవిధంగా జగన్ రెడ్డి పాలనను, ఇది అసమర్థ, అవినీతి, అరాచక, అబద్ధాల పాలన చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ పులివెందులలోనే, పులివెందుల జగనన్న కాలనీ 7,079 ఇళ్ళు మంజూరు చేశారు. ఇప్పటికీ కంప్లీట్ అయింది 310 ఇళ్ళు. ఆ 310 ఇళ్లలో ఒక్కరు చేరలేదు ఇంతవరకు. ఆ ఇల్లు ఎట్టున్నాయంటే ఎగిచ్చిదంతే పడిపోతాయి, మొత్తం వచ్చేసి పడిపోతాయి. పిచ్చుక గుళ్ళు. ఈ జాలు వచ్చేసి జగన్ పాలన గురించి, వైకాపాను ఎందుకు ఓడించాలి, జగన్ పార్టీని ఎందుకు ఓడించాలి, జగన్ను ఎందుకు ఓడించాలంటే ఇది ఒక్కటి చాలు, మిగతా అవసరం లేదు. ఏమైంది? పులివెందుల నియోజకవర్గం అరాచక శక్తులు అడ్డాగా మారిపోయింది, అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతోంది, చూదం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. ఆఖరికి దేవుళ్లకు, దేవాలయాలకే రక్షణ లేదు, విగ్రహాలకు. క్రికెట్ బెట్టింగులు, రకరకాల బెట్టింగులు సాగుతున్నాయి. కాబట్టి పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది జగన్ ప్రభుత్వ హయాంలో. అంటున్నాము
నువ్వు వేసింది 1,89,719 కోట్లు ఒప్పుకుంటాం. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన అని అన్ని పథకాలు కలిసి 5 ఏళ్లలో 1,79,819 కోట్లు. కానీ నువ్వు లాగింది ఎంత? పన్నుల వాత, ఛార్జీల మోత, ధరల వాత, వీటి ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం మోపాడు 5 ఏళ్లలో. 3 లక్షల కోట్ల రూపాయలు. కరెంటు ఛార్జీలు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ, పుదుచ్చేరి 30 మంది ముఖ్యమంత్రుల 2019 అఫిడవిట్ చూస్తే అత్యంత ధనవంతుడినే 373 కోట్ల రూపాయలు. అది బ్లాక్ మనీ కాదు, వైట్ మనీ 2019లో చూపించింది. మిగతా ముఖ్యమంత్రులు అందరినీ కలుపుకునే అంత లేదు. ఈయన వచ్చేసి పేదవాడంట. ఏమీ కాదు, ఇవి కట్టుకొని చాలవు, కప్పుకొని చాలవు. పెళ్ళింటి కాడ కుక్కలు కొలుతున్న గొల చేయడం అనేది అప్పరం చేసి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ ఏదో పెద్దగా తెచ్చే వాళ్ళతో పోజు కొడతా ఉంటారు. ఉడత ఊపిరే తప్ప చింతకాయలు రావు ఈ ప్రాంతీయ పార్టీలతో. కాబట్టి రాబో ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ, వైకాపా, టీడీపీ, ఇక్కడ జనసేన లేకపోవచ్చు కానీ పక్కనే ఉన్నాయి. ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి అటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అటు సిపిఐ, సిపిఎం, మిగతా పార్టీలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. ఇంకా ఉండేది తాను తక్కువ సమయం కాబట్టి ఆ కార్యాచరణ ప్రణాళిక కోసం ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.